పద్మగారు, మీరు కేవలం ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలోనే కాదు, మీరు గతంలో కూడా అనేక ప్రజా సంఘాల్లో ఉద్యమాల్లో పాల్గొన్న వ్యక్తిగా ధనరాజ్ బాధితులందరికీ కూడా రక్షణ కల్పించే చర్యల్లో మీరు కూడా పాల్గొనాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అండి. ఇది ధనరాజుకు సంబంధించినటువంటి బాధితులు కాదు, అసలు ఇంతవరకు సహకరించిన పోలీసుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే బాధితులు ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా పోలీసులు చర్య తీసుకోవడంలో ఎవరు కొమ్మయ్యారు, ఎవరు డబ్బులు కప్పుకోయారు, వాళ్ళకి సంబంధించిన కూడా మొత్తం బాగా బయటకు రావాలి. ఇవాళ బాధితులకు ప్రభుత్వం నుంచి అండగా ఉండాలి. వాళ్ళు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ కాంపెన్సేషన్ కాదు, వాళ్ళ శాశ్వత పునరావాస వాళ్ళకి సొసైటీ నుంచి పూర్తి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఆ మేరకు మేము అండగా ఉంటాం, తప్పనిసరిగా నడిపిస్తాం, మేము వాళ్ళని ముందుకు నడిపిస్తాం. వాళ్ళు ఇప్పటిదాకా ఏదైతే నష్టపోయారో ఆ నష్టాన్ని మేము వెనక్కి తీసుకురాలేము. కానీ ఎంతో మేరకు సమాజంలో మళ్ళీ వాళ్ళు నిలదొక్కునే విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యతను మేము తప్పనిసరిగా తీసుకుంటాం. ఇవాళ ధనరాజుని వదలడానికి వీల్లేదు. అతని మీద, అతని ఆస్తుల మీద, అతనికి ఉన్నటువంటి సంస్థల మీద, అతనికి ఉన్నటువంటి రాజకీయ కనెక్షన్ల మీద అన్నిటి మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. అన్నింటినీ కూడా సీజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అతని ఆస్తుల మీద సీజ్ చేయాలి. కేవలం ఒక సస్పెన్షన్స్ లేకపోతే కేసు అతని మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవడానికి మా వంతు మేము చేస్తాం. బాధితులకు సంబంధించి కూడా పూర్తిగా సహకారం అందిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ పద్మ గారు. పోలీసులు స్పందించారు, విశాఖపట్నం పోలీసులు స్పందించారు, ధనరాజుని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆయన ఇంటిని కూడా సీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ధనరాజు ఇప్పుడు పోలీసులు అదుపులో ఉన్నారు. అనేక మంది ఫోన్ చేస్తున్నారు, అనేక మంది మెసేజ్లు ఇస్తున్నారు. మేమందరూ కూడా అవసరమైతే విశాఖపట్నం వెళ్తాం, ఆ బాధితులకు రక్షణ కల్పిస్తాం, ఏబిఎన్ వెనుక మహిళా సంఘాల వెనుక మేము ఉంటామని చెప్పి దామోదర్ రెడ్డి హైకోర్టు సీనియర్ న్యాయవాది, అదేవిధంగా నరేందర్ రెడ్డి, శ్రీనివాస్, లక్ష్మణ్ వీళ్ళంతా కూడా న్యాయవాదుల కమ్యూనిటీ నుంచి కూడా నాకు మెసేజ్లు వస్తున్నాయి. మేము వాళ్ళకి ముందుంటాం, మీరు మాత్రం ఈ పోరాటం నుంచి వెనకడుగు వేయొద్దు, ఆ బాధితులకు మేము రక్షణ కల్పిస్తామని చెప్తున్నాం. ఒకటి మాత్రం, పబ్లిక్ సర్వెంట్లు తప్పు చేస్తే పబ్లిక్ గానే ఉతికి ఆరేస్తాం. తప్పు చేసినందుకే గవర్నర్ తివారీని చాకిరేవు పెట్టాం. రాష్ట్ర ప్రథమ పౌరుడికి మినహాయింపు ఇవ్వలేదు. ఏబిఎన్ దృష్టిలో చీడ పురుగులంతా అధమ పౌరులే. ప్రజా కంటకులు ఎక్కడున్నా వదిలిపెట్టాం. దమ్మున్న ఛానల్ దుమ్ము రేపి తీరుతుంది. ది రైజింగ్ సన్. ఇప్పుడు మనం చూడబోయేవాడు మనిషి రూపంలో ఉన్న మృగం. ఆడవాళ్లను ఎన్ని రకాలుగా హింసించాలో, వేధించాలో, ఈ నెల మీదే నరకాన్ని చూపించాలో తెలిసిన రాక్షసుడు. ఇలాంటి వాడిని ఇంతకాలం భరించిన సమాజంలో మనం ఉన్నందుకే ఒంటి మీద తేళ్లు జెర్రులు పాకిన అసహ్యం కలుగుతోంది. ఒక్కసారి వీడి గురించి తెలుసుకున్నాక అసలు మనిషి అన్న పదం మీదే అనుమానం కలుగుతుంది. ఈ పసుపు ప్రజాసేవ ముసుగులో ఉండటం ఇంకా హీనాతి హీనం. వాడి కాలం కలిసి రాక 1000 ఓట్లతో ఓడిపోయాడు, కానీ కొంచెం ఉంటే అసెంబ్లీలో ఉండేవాడు. ఇంతకాలానికి వాడి పాపం పండి ఏబిఎన్ కు దొరికాడు. నోరు తెరిస్తే నీతులే. లోకంలో మంచితనం ఎలా కనుగరైపోయిందో గంటల కొద్దీ బోధిస్తాడు. మృగాళ్ల బారిన పాడకుండా ఆడపిల్లలు తమని తాము ఎలా రక్షించుకోవాలో వీడికంటే బాగా ఎవ్వరూ చెప్పలేరు. మగాళ్లలో ఉండే నీచ మనస్తత్వం గురించి కాచి వడబోసినట్టు వల్లవేసి శ్రీ చైతన్యానికి పాల్పడుతూ ఉంటాడు. ఎమ్మెల్యే కావడానికి ట్రై చేసిన బాపతి కథ ఉపన్యాసాలలో దిట్ట. ఓ అమ్మాయికి వీడు చేస్తున్న ఉపదేశం వినండి. నేను సంగతులు అంటే నీ అనేది నువ్వు ఓకే, ఎందుకు కంగారు పడతావు? ఇప్పుడు టెన్షన్ సాధారణంగా ఉంటది లేదా? ఇప్పుడు ఎందుకంటే నువ్వు అన్ని సంవత్సరాల మట్టి అభిమానించావు కదా అతన్ని, దాని మీద సాధారణంగా ఉంటది. అనేది మీ కుటుంబ పరిస్థితులు, మీరు కూడా పెద్ద కుటుంబం కదా, అందరూ సిస్టర్స్. మరి వాళ్ళకు కూడా తలవంపులు అవ్వకూడదు. నువ్వు చిన్న అమ్మాయి కనుక టెన్షన్ గా ఫీల్ అయ్యి ఇచ్చేస్తూ ఉంటావు. అది ఎందుకంటే మరి లేడీస్ జరిగే అన్యాయం కూడా మన దేశంలో చూస్తున్నాం కదా. మీరేమో ఒక అమాయకత్వంగా నమ్మేస్తారు, అది వాళ్ళు చూస్తేనే ఇలా చేస్తారు.
నేననేది ఇప్పుడు అన్నీ అయిపోవలే గాని ఇప్పుడు అసలు నీ దగ్గర కనీసం ఏ ఎవిడెన్స్ లేకుండా పోయింది. మీ ఇద్దరు దిగిన ఫోటోలు కానీ అలాంటివి కూడా ఉండవు. ఎక్కడన్నా కాస్త కంప్లైంట్ చేసి లేకపోతే మహిళా సంఘాలకు వాళ్ళకన్నా చెప్పి ఏదన్నా చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేకుండా నువ్వు ఇన్ని సంవత్సరాలు అంతా తిరిగావు, కనీసం ఒక ఆధారం లేకుండా చూసుకున్నావు. అంటే తను అంతగా నమ్మించారని. నమ్మితే ఫోటో దిగడానికి ఏముంది? అది 6 సంవత్సరాలు బట్టి అంతా ఉండాలంటున్నావు. మరి అలాంటప్పుడు ఒక ఫోటోలు దిగటానికి ఏముంది రా? ఫోటోలు దిగితే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే, లేకపోతే కోర్టులో అయితే వాళ్ళే దారికి వస్తారు కదా. తను ఏం చేయలేరట. ఎన్ని ఉన్నా ఎవిడెన్స్ ఉన్నా ఏం తిన్నా తను ఏం చేయలేరట. అవన్నీ ఊరిని చెప్పుకుంటారు. అవన్నీ ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళే మనం చూస్తున్నాం కదా. మీకు మొన్నే కదా ముస్లిం అతనికి ఇలా జరిగితే పోలీస్ ఇన్స్పెక్టర్ ని అరెస్ట్ చేయలేదా? రాష్ట్రం అంతా గొడవ జరిగితే పెద్దవాళ్ళు అలా చెప్పుకుంటారు. అవన్నీ ఏదో ఊరిని బడాయి కబుర్లు కానీ. మరి ఇప్పుడు ఏం చేస్తాను? ఎంతోమంది అమ్మాయిల బతుకులతో ఆడుకున్న ఈ ధనరాజ్ బయట చూడండి ఎన్ని నీతులు చెప్తున్నాడు. ధనరాజ్ కేవలం సెక్స్ పిచ్చోడు కాదు, పచ్చి తాగుబోతూ, సైకో, అనుమానపు పిశాచి, అన్నిటికీ మించి ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్. వీడు ఎవరితో ఫోన్ లో మాట్లాడినా దాన్ని రికార్డ్ చేసి తన దగ్గర పెట్టుకుంటాడు. ఇంటికి ఎవరొచ్చినా దాన్ని వీడియో తీసి దాచుకుంటాడు. మొదటి భార్య చనిపోయింది, రెండో భార్యను చిత్ర హింసలు పెట్టి తన్ని తగిలేశాడు. ఇక అప్పటి నుండి వీడి అరాచకాలకు అంతే లేకుండా పోయింది. ఉన్మాదం ఉన్న ఊరు దాటింది. వీడికో ఏజెంటు, వాడి పేరు రాము. వీడి ద్వారా సినిమాల్లోనో సీరియల్స్ లోనో నటిద్దామని వచ్చే అమాయకపు ఆడపిల్లల్ని ట్రాప్ చేయటం పనిగా పెట్టుకున్నాడు. అలాంటి ఓ బాధితురాలి గోడు వినండి. షూటింగ్స్ లో అంటే చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుని నేను ఫ్రెండ్స్ తో మోడలింగ్ ఫీల్డ్ లో. అయితే ఇప్పుడు సెలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్తుండేవారు అనమాట. రాముని ఒక ఆయన ఏజెంట్ ఉన్నారు. ఆయన సెలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకెళ్తుండేవారు అమ్మాయిని. అయితే ఒకసారి ఆల్రెడీ తీసుకెళ్లారు. నాకు వైజాగ్ లో అడ్రస్ ఏమీ తెలియదు. అప్పుడు చూసారనమాట నన్ను. కొన్ని రోజుల తర్వాత ఈ 10 రోజులు నేను కానీ ఇవన్నీ నేను చూడలేదు. ఆయన ఎవరో నాకు తెలియదు. అప్పటి నుంచి ఆయన అంటే వెతకడం మొదలు పెట్టారనమాట. ఈ విషయం ఎప్పుడంటే తర్వాత చెప్పారు నాకు. ఎలా అయితే మన దారిలోకి వస్తుంది అని చెప్పేసి కనుక్కున్నాడు. అమ్మాయి ఒక విలేజ్ అమ్మాయిని ఏ విధంగా ట్రాప్ చేయాలంటే పరువు మీద దెబ్బ కొట్టాలి, ఆ విధంగా అయితే మనకు లొంగుతుంది అని చెప్పేసి ఆ విధంగా ప్లాన్ చేసుకుని ఈ రాము అన్న అప్పుడప్పుడు ఫోన్ మాట్లాడుతుంది. అందుకనే ఒక వీడియో తీద్దాం. ఈయనే నేను కాంగ్రెసే కదా. ఈయన మొహం చూపించలేదు. ఎవరు ఎవరైనా ఇది అది కాదు. నీ చూపించవు కానీ ఇతరులు ఏం చూద్దాకు వచ్చేసావా? ఇంకా బాగుంది. అప్పుడు బయట పంపించండి. అది కాదు. ఇక్కడ సినిమాలు చూద్దాకు వచ్చావు కానీ నీ మాత్రం చూడకూడదండి.